సంక్రాంతి రేసులో వస్తున్న చివరి సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. లిటరల్లీ జీరో అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ విత్ జీరో ప్రమోషన్స్. ఏదో సినిమా చూడాలని వెళ్ళా, కానీ సినిమా చూశాక షాక్ అయ్యా, సర్ప్రైజ్ అయ్యా. దీనికి డైరెక్టరు సామచవరగమన డైరెక్టర్, పేరు రామ్ అభిరాజు. సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు భయ్యా, కానీ సినిమా మాత్రం చాలా సర్ప్రైజ్ చేసింది. రాజాసాబ్ తర్వాత వచ్చే సినిమాలన్నిటికీ యాక్చువల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు లేవు, కానీ ఆ సినిమా తర్వాత ప్రతి సినిమా అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రతి సినిమా అయితే సర్ప్రైజ్ అయితే చేస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, క్యారెక్టర్ బేస్ చేసుకొని. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇక సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ చెప్పాలంటే శర్వానంద్ గారే భయ్యా. లో వచ్చినప్పుడల్లా ఒక ట్విస్ట్ ఇస్తారు సినిమాలో. సో మనకి ఎక్కడే కానీ బోర్ అనిపించదు. ఇంకా కామెడీ విషయానికి వస్తే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నరేష్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు అందరూ బాగానే చేశారు. ఇంకా నరేష్ గారు ఉన్న సీన్స్ అయితే పిచ్చగా అయితే నవ్వు తెప్పిస్తాయి భయ్యా. హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య కొద్దిగా మైనస్ అయితే అనిపించారు. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ అయితే మస్తు ఉంది. మన విశాల్ చంద్రశేఖర్ గారు సాంగ్స్ అయితే యావరేజ్ అనిపించాయి, అండ్ బీజిఎం కూడా ఓకే అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే శర్వానంద్ గారు సైలెంట్గా వచ్చి చాలా సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 బిర్యానీ. ఇంతటితో అయితే సంక్రాంతి 2026 మూవీస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఒక రౌండప్ వీడియో అయితే చేస్తాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన తెలుగు ప్రజలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలని, ఇలాంటి పండగలు మరెన్నో ఆనందంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.